ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది టీము. అలాంటి టీము చిట్ట చివరిలో నుంచి ఎలాగోలా పైకొద్దామని కష్టపడుతున్న టీమ్ చేతిలో ఓడిపోయిద్ది అంటే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఓటమి విధానం వల్ల. ముంబై ఓడిపోయింది మ్యాచ్‌లో. కాకపోతే చిట్ట చివరికి వచ్చి పోరాడుతుంది గానీ వల్ల కావట్లేదు. దురదృష్టంతో ఓడిపోతుంది. ఢిల్లీ టీమ్ అంతా కలిసి ఆడి ఒక టీమ్‌గా ముందుకెళ్తుంది. ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ అనేసరికి ముంబై మనకి ఫస్ట్ నుంచి ఒక మంచి టీమ్ కాబట్టి దాని ఫేవరెట్ ఉంటుంది. బట్ ఫస్ట్ సీజన్‌లో ఢిల్లీ సూపర్ ఫార్మ్ మీద ఢిల్లీనే గెలిస్తది అంటున్నారు అందరూ. మ్యాచ్ ఢిల్లీనే గెలవాల్సింది. ఆశుతోష్ శర్మ, యువరాజ్ నిగమ్ ఇలాంటోళ్ళు చెత్త డెసిషన్స్‌తో ఔట్ అయ్యారన్నమాట వాళ్ళు. రన్‌ఔట్‌లు అవ్వడం అనేది ఏ ఫార్మాట్‌లో అయినా సరే క్రికెట్‌లో అక్కడ ప్లేయర్ తప్పు, బ్యాట్స్‌మన్ తప్పన్నమాట. అలాంటిది 12 బంతుల్లో 12 కొట్టాల్సిన టైం అలాంటి పొజిషన్‌లో రన్‌ఔట్‌లు అవ్వాల్సిన అవసరం ఏంటి ఆళ్ళకి? 1 కాదు, 2 కాదు, 3 వరుస ముగ్గురు రన్‌ఔట్‌లు హ్యాట్రిక్ గ్యాప్ కూడా లేదన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను రన్‌ఔట్ అవుతుంటే నేను రన్‌ఔట్ అవుతా. నువ్వవుతావా? నేను కూడా అవుతా చూడు. అరుణ్ నాయర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి అసలు అద్భుతంగా ఆడి ఇంత చించుకొని చేస్తే శిక్షణ మొత్తం బూడిద పోసారన్నమాట. ఇది నాకు చికాకేసింది. ముంబై గెలిచింది హ్యాపీనే. కానీ గెలవడం అనేది ఇక్కడ ముంబై గెలిచిందని నేను చెప్పలేను. ఢిల్లీ ఓడిపోయింది. ఢిల్లీనే ఓడించుకొని ఓడిపోయింది. ముంబై అద్భుతంగా ఆడి ముంబై కొంచెం పైచే సాధించి గెలిస్తే హ్యాపీ నేను కూడా. కానీ అది అట్లా జరగలే. అదే నా బాధ. అరుణ్ నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పు ఈ మ్యాచ్ ఇరగదీశాడు. బుమ్రాకు చుక్కలు చూపించాడు. అది హైలైట్. ఈ మీరు ఒకసారి స్కోర్ బోర్డ్ చెక్ చేసినా సరే ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లలో అందరికన్నా ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ వేసింది బుమ్రా. దానికి కారణం కరుణ్ నాయర్. బుమ్రాని బాధేశాడు కరుణ్ నాయర్. టీమ్ ఇండియాలో వస్తే బాగుంది చాలా రోజులు చాలా మంది అంటున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్ వల్ల ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ అవుతాడు టీమ్ లో, కనీసం T20 టీమ్ లో. తర్వాత తన ఆట ఏ ఫార్మాట్ సరిపోద్ది కాబట్టి మిగతా ఫార్మాట్ రావు. చూద్దాం మరి ఏవైద్దో. ఈ మ్యాచ్ లో అయితే ముంబై బ్యాటర్లు అందరూ కలిసి 205 చేశారు. అది కొంచెం పెద్ద ప్లస్. బుమ్రా రావడం అనేది ముంబైకి ఒక భారీ ప్లస్ ఇచ్చిద్దనమాట. ఒక పోటెంట్ వెపన్ వచ్చినట్లే కదా! ఇది మళ్ళీ గాయం నుంచి కోలుకొని వచ్చిన మ్యాచే కాబట్టి ఓ 2, 3 మ్యాచ్‌లు పోతే కానీ మళ్ళీ మంచి ఫామ్‌లో వచ్చేస్తాడు బుమ్రా. ప్రాబ్లమే లేదు. కానీ ఒక టీమ్ షేప్‌కి వచ్చేసింది ముంబై. ఒక్క బుమ్రా ఒక్కళ్ళు లేని లోటే కనిపించింది మనకి. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయిన ప్రతి మ్యాచ్ కూడా ఎక్కువ భారీ తేడాతో కాదు. బ్యాటింగ్ అయితే ఒక 6 బౌలింగ్ లో బుమ్రా అంటే ఆ 6 రన్స్ ఇవ్వడం. ఇలాంటి పొజిషన్ అన్నమాట. కాబట్టి ముంబైకి బుమ్రా చేయడం అనేది చాలా పెద్ద ప్లస్. ఈ మ్యాచ్ గెలవడం కూడా వాళ్ళకి పెద్ద ప్లస్. ప్లే ఆఫ్ రేస్ మళ్ళీ కొట్టుకుపోకుండా ఉన్నారు. నెక్స్ట్ కూడా గెలిస్తే ఇంకా బాగుంటుంది. ప్లే ఆఫ్ రేస్ అంత టెన్షన్ గా ఉంటాయి. ఎవరు ఏంది వీళ్ళందరూ జామ్ అయిపోయింది. పాయింట్స్ టేబుల్ లో 4 టీమ్స్ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందంటే ఛాన్స్ గా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాబట్టి ముంబై గెలవడం హ్యాపీనే. కాకపోతే వాళ్ళు ఢిల్లీ ఓడిపోయిన విధానం నాకు నచ్చలా. అనవసరంగా వాళ్ళు ఓడిపోయారు మ్యాచ్. ఇలా చేతులు ఓడిస్తున్నారు. మీరు అంటున్నారు ఢిల్లీనే ఓడించున్నాను, చేతులు ఓడిపోయింది అంటారా? ముంబై బాగా గెలిచింది అంటారా? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి చోటు ముందుకు వస్తాను. అప్పటి వరకు బై.